యూట్యూబ్లో నా ఛానల్ పేరు సంతోషకరమైన కుటుంబీకుడు. దయచేసి సబ్స్క్రైబ్, లైక్ అండ్ సబ్ చేయండి. నా ఛానల్లో టూరిజం, హెల్తీ ఫుడ్ తయారీ, వాస్తు మరియు బ్యూటీ ఇలా ఒక్కటి కాదు అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. వీక్షక ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. నేను మీ అభిమాన యూట్యూబర్ని. అదేనండి, సుధీర్ సింగ్ ఫ్రమ్ పాలమూరు. మన ఛానల్ పేరు వచ్చేసి హ్యాపీ ఫ్యామిలీ మెన్. బెంగళూరుకి దగ్గరలో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అత్యంత ఆహ్లాదకరమైన ప్రదేశంలో సంధ్యా సమయం. తర్వాత అద్భుతమైన లేజర్ షో ప్రదర్శించబడుతుంది. నేను చూశాను, మీరు కూడా చూడండి. ప్రతి ఒక్కరికి తెలియచేయండి, మీ ఇష్టమైన వాళ్ళందరికీ. నా ఛానల్ను ఆదరించండి, ఆస్వాదించండి. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభివాదములు. Director of Happy Family Man YouTube channel, Mr. Sudhir Singh. Producer and co-sponsor of Happy Family Man YouTube channel, Mrs. Aruna Singh. Video editor of Happy Family Man YouTube channel, Prithviraj Singh. Planner and actor of Happy Family Man, Mr. Suvaishnav Singh. Script writer of Happy Family Man, Vaibhav Singh. ఏదో పని మీద నేను బెంగళూరు వెళుతుంటే నాకు ఈసా ఫౌండేషన్ దారి కనిపించింది. ఎలాగూ చీకటి పడుతుంది కాబట్టి ఏదో ఇది చూసి వెళదామనిపించింది. వెంటనే దాని గురించి గూగుల్ సెర్చ్ చేశా. నా కారును అటువైపు తిప్పా. వెళ్ళాక చూశాక అనిపించింది, నేనొక అద్భుతమైన దృశ్. మీరందరూ కూడా వెళ్ళి చూడాలన్నదే నా కోరిక. అందుకే ఈ నా వీడియో మీకోసం. అక్కడ వెళ్ళాక చూస్తే ఎటు చూసినా జనం, పిల్లలు, పెద్దలు, యువతి యువకులు. అక్కడ సద్గురు జగ్గి వాసుదేవ్ గారి శిష్యులు కనిపిస్తారు. అక్కడ గురువు గారి రచనలు పుస్తకాల్లో కనిపిస్తాయి. షాపింగ్ కూడా చేయడానికి అనువుగా ఉంటుంది. శివుని దర్శించుకున్న తర్వాత లోపటికి ప్రవేశం. ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఎదురుగా ఆది గురువు అయిన శివుడి స్టాచ్యూ చాలా పెద్దగా కనిపిస్తుంది. గురువుగారి ఉపన్యాసంతో ప్రారంభమై లేజర్ షోతో ముగుస్తుంది. ఆ తర్వాత భక్తులందరూ ఆ స్వామిని దర్శించుకోవచ్చు. మాటల్లో చెప్పడం కన్నా చూస్తేనే ఆ సంతృప్తి తెలుస్తుంది. ఇంకా ఎందుకు ఆలస్యం, మీరు బెంగళూరు వైపు వెళితే తప్పక దర్శనం చేసుకోండి. వీలైనంతగా ఈవినింగ్ అక్కడికి చేరుకునే విధంగా ప్లానింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం లైట్ షో చూడబోతున్నాం. దీన్ని మిస్ చేయవద్దు మరియు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో భాగస్వామ్యం చేయండి. ధన్యవాదాలు. जय हो शंकरा, आदिदेव शंकरा, तेरे जाप के बिना चले ये सांस किस तरह। मेरा कर्म तू ही जाने, क्या बुरा है क्या भला। तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला। तेरे नाम की जोत ने सारा हर लिया तमस मेरा। नमो नमो जी शंकरा, भोलेनाथ शंकरा, जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा। नमो नमो जी शंकरा, भोलेनाथ शंकरा, रुद्रदेव हे महेश्वरा। के जन्म से भी पहले तेरा वास था। ये जग रहे या ना रहे, रहेगी तेरी आस था। क्या समय क्या प्रलय, दोनों में तेरी महानता, महानता, महानता। ఈశా సర్వేశ సర్వజన సందేశ భక్త హృదయ నివాస.
ఈశ్వరుడు సర్వజనుల సందేశాలను ఆలకిస్తాడు, వారి హృదయాల్లో నివసిస్తాడు అంటే మనలో, మన మనసులో, మన హృదయంలో ఆలోచనలుగా తీర్చేవాడిగా మనం కోరుకున్నది జరుగుతుంది అనే విశ్వాసంలా ఉంటాడు అని అర్థం. ఇంటికి చేరడానికి సమయం చాలా అవుతుంది కాబట్టి దగ్గరలో మంచి హోటల్లో భోజనం చేయాలని ప్లాన్. హోటల్లో భోజనం కూడా బాగుంది. జర్నీ చేసినట్టే అనిపించలేదు. ఫీల్ సో హ్యాపీ. ఏది చేసినా నేను మొదట చేసి మంచిగా అనిపిస్తేనే అందరికీ చెప్పాలని కోరుకుంటా. నా ఛానల్ ఉద్దేశం అదే. అందరి ఆనందమే నా ఆనందం. నా ఆనందం అంటేనే కుటుంబ ఆనందం అని అర్థం. అందుకే నేను హ్యాపీ ఫ్యామిలీ మెన్ని. నా గురించి నలుగురికి చెప్పండి. 4 గింతల ఆనందాన్ని ఆస్వాదించండి.